హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లు మరి ఎప్పుడు పెంపు చేస్తున్నారు? మరి ఇంకా ఎప్పుడు అనేది ఒక ఆందోళన అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎప్పుడు అనేది తెలియజేస్తానండి. తెలియజేసే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ వెళ్లి చూపిస్తుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇక వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి అందరికీ ఎవరెవరికి ఎంత పెంచుతున్నారు? మరి పాత వారికి పెంచుతున్నారు. కొత్త వారికి కూడా పెంచుతున్నారా? మరి కొత్త వారికి ఎప్పుడొస్తాయి? తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే ఇక ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు వీళ్ళందరికీ రూ. 4,000 అయితే పెంచడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు రూ. 6,000 పెంచడం జరుగుతుంది. పాత వారికి 2016లో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే పెంచుతామని చెప్పడం జరిగింది. 7,00,00,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారైతే 7,00,00,000 అప్పు తీసుకొని ఆసరా చేయుత పెన్షన్‌ల గురించి పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కొత్త వారికి మాత్రము ఇంటింటికి సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఆహ్, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళది ఎలా ఉంది దరఖాస్తు వారు వెరిఫికేషన్ అయినంక తర్వాతనే వాళ్ళకి కూడా జత చేస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారుగా అండి. ఇంకా ప్రతి ఒక్కరైతే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ కావాలంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఈ ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకల్లా ఖచ్చితంగా అయితే పెంచుతారండి. థాంక్స్ ఫర్